ఐపీఎల్లో సన్ రైజర్స్ కు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కీలక ఆటగాళ్లు. గత సీజన్లో ఇద్దరూ కలిసి విధ్వంసమే సృష్టించారు. ఈసారి మాత్రం నిలకడగా పరుగులు సాధించలేకపోతున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఫెయిల్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కోలుకోలేకపోతోంది. ఇదే సమయంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మధ్య ర్యాంకింగ్ వారు నడుస్తోంది. ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంది. కొంతకాలంగా బ్యాటర్స్ జాబితాలో ట్రావిస్ హెడ్ టాప్ లో కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మ రెండో స్థానంలో కంటిన్యూ అవుతున్నాడు. ట్రావిస్ హెడ్ సాధించిన రేటింగ్ పాయింట్లు 856, అభిషేక్ శర్మ సాధించిన రేటింగ్ పాయింట్లు 829. ఇద్దరి మధ్య 27 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. టీ20 బ్యాటర్స్ టాప్ 10 ర్యాంకింగ్స్ లో భారత్ నుంచే ముగ్గురు ఆటగాళ్లున్నారు. అత్యుత్తమంగా అభిషేక్ శర్మ రెండో స్థానంలో నిలిస్తే తిలక్ వర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 5వ ర్యాంక్ సాధించాడు. ఫిల్ సాల్ట్ 3వ స్థానంలో నిలిచాడు. బట్లర్ 6వ స్థానంలో, నిశంక 7వ స్థానంలో కొనసాగుతున్నారు. సీఫర్ట్ 8వ ర్యాంకులో, బాబర్ ఆజమ్ 9వ ర్యాంకులో ఉన్నారు. కుశాల్ పెరేరా 10వ ర్యాంకు సాధించాడు. యశస్వి జైస్వాల్ 13వ ర్యాంకులో ఉన్నాడు. ఐసీసీ టాప్ 10 టీ20 బౌలర్లలో భారత్ నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. అత్యుత్తమంగా వరుణ్ చక్రవర్తి 3వ స్థానంలో నిలిచాడు. రవి బిష్నోయ్ 7వ ర్యాంక్, హర్షదీప్ సింగ్ 10వ ర్యాంక్ సాధించారు. న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుసేన్ 2వ స్థానంలో కంటిన్యూ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ 3వ స్థానంలో, శ్రీలంక బౌలర్ వానిందు హసరంగా 5వ స్థానంలో కొనసాగారు. ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా 6వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. అక్షర్ పటేల్ 13వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 39వ ర్యాంకులో నిలిచాడు. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మార్కస్ స్టోయినిస్ 2వ స్థానంలో ఉన్నాడు. అక్షర్ పటేల్ 12వ స్థానం, అభిషేక్ శర్మ 13వ స్థానం దక్కించుకున్నారు. శివం దూబే 28వ ర్యాంకులో, వాషింగ్టన్ సుందర్ 34వ ర్యాంకులో నిలిచారు.